సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 17వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో ఇంద్రునికి కలిగిన శాపము గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మళ్ళా ఇట్లనేను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గృష్ణ మధుడని మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జిహ్నువను మహాముని మాఘమాస స్థానం మహిమను వివరింపకోరగా గృత్ను మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నది స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతకము నుండి విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ గాథ చెప్తాను వినుము. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒక ఆశ్రమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపర్వతుడయ్యెను. ఆమెనెట్లయినా పొందవలయునని నిశ్చయించుకునెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రముపై భాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందమును తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను బలత్కరించపోయెను. విడిపించుకొని పోవచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశి అయి ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేను ఇంద్రుడని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే యుండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడుండమని శపించెను. ఆ చోటు విడిచి గంగా తీరమును చేరి అతడు తపమాచరించి యోగశక్తి చేయి దేహమును విడిచి పరమాత్మలో లీనమైపోయెను. మునిశాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద, మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అతట ఉండుటకు సిగ్గుపడి పద్మగ్రియను పర్వతమును చేరి అతడి గుహలోనే ఉంటూ అతట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గము పైన రాక్షసులు దండెత్తి వచ్చి దేవతల యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుగుసాగిరి. ఇంద్రును కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుకుచు నదీ తీరముల యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమకుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చి మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారితో ఇట్లనిరి, దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున నది లేదా తటాకమునందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణువు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగున్నవి చేయు వారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిలదానము, ఆపూపదానము, పాయసదానము, వస్త్రకంబలము దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభమై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను.
మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగియుండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతులు ఎందు పట్టెను. పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడువు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీవు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును, మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమయ్యున్నవు. నీవు సచ్చిద్రువుడవు, సచివాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడువై సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడువై ఉందువు. పరమాత్మ స్వరూపుడువైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదమును అనుసరించి సృష్టించి వానియందు ఆసక్తుడివై ఉన్నట్లుండి నిరాసక్తుడివై అద్వితీయ రూపముగా ఉన్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడువు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవలింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే మాట, మనస్సు మున్నగవానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియూ చేయజాలను. వారము నాయకుడకు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడే ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడే పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమె అనుభవించి దోషము చేసి మునిశాపము నొందెను. పద్మగిరి గోకర్ణ సమీపమునున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధవ ముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడే పూర్వము వలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మృతులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే మామూలు వాడగునా? విచిత్రముగా నున్నది అని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నొందనని చెప్పాను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణను కోరిరి. అప్పుడు విష్ణువు ఇట్లు పలికెను. వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూ ప్రదక్షిణము చేయుచు గంగా తీరముకు వచ్చెను. మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమును నది స్నానము చేయుచు భార్యను కూడా నది స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చెలలో చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయాలను. మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానము నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేశాను. గంధర్వుడు భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయాను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళి సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్య శక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్య శక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.
ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూశాను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుందిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివైయుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను. దేవతలారా, మాఘస్నానము మహిమ మాటలకు అందరూ చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించాను. నేటి మాఘపురాణం 17వ రోజు పారాయణం సమాప్తం. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.